ప్రధాని మోదీ అమరావతి టూర్కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రేపు ప్రధాని మోదీ అమరావతికి రానున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులను మోదీ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల క్వార్టర్స్ ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మోదీ పర్యటనపై కూటమి సర్కారు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది. మోదీ చేతుల మీదుగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయించనుంది. 1,00,000 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మరో 3,680 కోట్లతో నిర్మించబోయే నేషనల్ హైవేలను కూడా మోదీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. వెలగపూడి సచివాలయం వెనుకగా ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందుకోసం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. సుమారు 5 లక్షల మందితో సభ నిర్వహిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, రేపు ప్రధాని మోదీ రాక సందర్భంగా అమరావతికి ఎటువంటి ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి, అలాగే రేపు షెడ్యూల్ ఏ విధంగా ప్లాన్ చేశారు? హరీష, ప్రధాని పర్యటనకి మరికొద్ది గంటల్లోనే ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటన రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పర్యటన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. మొత్తం కూడా ప్రధాని పర్యటించే ప్రాంతాలు మొత్తం కూడా ఎస్పీజీ అధీనంలోకి వెళ్ళాయి. మొత్తం ఇక్కడ ఎటువంటి లోటు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు అధికారులంతా కూడా కష్టపడుతూ ఉన్నారు. వేలాది మంది కార్మికులు 15 రోజుల నుంచి కష్టపడి మొత్తం కూడా ఇక్కడ స్టేజీని కావచ్చు, పరిసర ప్రాంతాలన్నీ తీర్చిదిద్దారు. 5 లక్షల మంది ప్రజానీకం బహిరంగ సభ వస్తున్నారు. 5 లక్షల మంది ప్రజానీకం బహిరంగ సభ వస్తున్నారు. అంచనాతో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన ఏదైతే రోడ్లు కూడా నిర్మిస్తున్నారు, ఏదైతే వెస్ట్ బైపాస్ నుంచి వచ్చే కృష్ణానదిపై వంతెన కూడా నూతనంగా ఏదైతే రేపటి కోసం ఓపెన్ చేయబోతున్నారు. ఈ విధంగా 11 రహదారులని సిద్ధం చేశారు. వేలాది మంది పోలీసులు పహరా ఉన్నారు ఇక్కడ మొత్తం కూడా. అదే ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా రేపంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. హెవీ వెహికల్స్ ఏవి కూడా ఈ హైవేపై అనుమతించరు. మొత్తం కూడా ట్రాఫిక్ డైవర్షన్ అయితే మనకు కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, బాపట్ల, ఒంగోలు ఈ జిల్లాల్లోనే ఎక్కువ శాతం మంది ప్రజానీకం వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఈ జిల్లాల్లోనే 6,600 బస్సులను ఏర్పాటు చేశారు. మొత్తం కూడా జన సమీకరణకు 8,000 బస్సులను, ఆర్టీసీ బస్సులని వాడుతూ ఉన్నారు. అదేవిధంగా సొంత కారులో, సొంత వెహికల్స్ లో కూడా వేలాది మంది రాబోతున్నారు. ముఖ్యంగా అమరావతి రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మొత్తం 34 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వాటిలో 4 గ్యాలరీలు అమరావతి రైతుల కోసమే సిద్ధం చేశారు. స్టేజీ మాత్రం కేవలం 14 మంది అతిథులకు మాత్రమే స్టేజీని ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు, నారా లోకేష్, పలువురు ఏదైతే ఆహ్వానితులు మాత్రమే 14 మంది మాత్రమే ఇక్కడ కూర్చునే అవకాశం అయితే మెయిన్ స్టేజ్ మీద అవకాశం ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అమరావతి సంబంధించిన ఒక డాక్యుమెంటరీని కూడా ప్రధాని తిలకించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రధాని రేపు 3:30కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే ఇక్కడ మొత్తం కూడా 1,00,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు చేసే అవకాశం ఉంది. 49,000 కోట్లు అమరావతి రాజధానిలో పనులకు సంబంధించి ఆయన శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న ప్రేమని చాటబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడ ఘన స్వాగతం పలికేందుకు, ఎందుకంటే చరిత్రలో కని విని ఎరగని రీతిలో స్వాగతం పలకాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో కావచ్చు, మంత్రులతో ఏదైతే కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వీరందరితో చంద్రబాబు ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఎందుకంటే ఎండ వేడిమి అధికంగా ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య సిబ్బందిని కూడా, వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా దారి పొడుగున మజ్జిగ, మంచినీళ్లు అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆహారానికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన అధికారులంతా కూడా ఈ పనుల్లో బిజీగా ఉన్నారు. ఒక స్టేజీ దగ్గర ఒక పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రధాని మోడీ పర్యటన చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి సంకల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
కూటమి నేతలంతా కూడా భారీ ఎత్తున జన సమీకరణ ద్వారా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. 5 లక్షల మంది గ్యారంటీగా వస్తారని ప్రభుత్వం భావిస్తుంది. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. రాజధానిలో అయితే ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రాత్రికి రాత్రే యుద్ధ ప్రాతిపదికన కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అమరావతి ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనే నినాదం ద్వారా ప్రతి ఒక్కరిది అమరావతి అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తూ ఉన్నారు. రేపు బహిరంగ సభని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రవిచంద్.